మచ్చలు, వలయాలు ఇలా అనేక మార్పులు ముఖాన్ని అందవిహీనంగా మారుస్తూ ఉంటాయి. ఒకప్పుడైతే వీటి విషయంలో చేయడానికి ఏమీ ఉండేది కాదు. కానీ ఇవాళ మనకు అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ సర్జరీల సాయంతో ముఖానికి మనం కోరుకున్న విధంగా చక్కగా నగిషీలు చెక్కించుకోవచ్చు. ముఖార విందాన్ని పెంచే ప్లాస్టిక్ సర్జరీల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. లియోనార్డో డావిన్సీ మోనాలిసా మూర్తి భవించిన స్త్రీ సౌందర్యానికి ప్రతిరూపం. మైకలాంజలో డేవిడ్ ముగ్ధ మనోహర పురుషుల అందానికి ప్రతినిధి. మోనాలిసాలా ఉండాలని మగువలు కోరుకున్నా, డేవిడ్లా ఉండాలని మగవారు భావించినా అందులో తప్పేం లేదు. అందులోనూ అందం కూడా ఒక అత్యవసరంగా మారిన నేటి జీవన శైలిలో అందంగా కనిపించాలన్న కోరిక మన్నించదగిందే. అందం విషయంలో మన ముఖార విందానిదే అగ్రతాంబూలం. కలువల్లాంటి కళ్ళు, ముగ్ధ సంపంగలాంటి ముక్కు, లేత గులాబీల్లాంటి అధరాలు, చెక్కిన శిల్పాల్లాంటి చెక్కిళ్ళు, ఇలా ముఖంలోని ప్రతి భాగానికి నగిషీలు చెక్కి కొత్త సొబగుల్ని అద్దుకునే వెసులుబాటును నేడు ఆధునిక వైద్యం అందిస్తోంది. ప్లాస్టిక్ సర్జరీ సాయంతో ముఖారవిందం అనేదానికి మెడికల్గా దీన్ని మనం ఒక ఫేస్ని ఇంప్రూవ్డ్గా కనపడే విధానంలో చేయడానికి బేసిక్గా సర్జికల్, నాన్ సర్జికల్ అంటే కొన్ని మెడికల్ ఆర్ డెర్మటాలజీ విధానంతో కూడా కొంత ఇంప్రూవ్మెంట్ రావచ్చు. యూజువల్గా మనకి ఇండియాలో ఎస్పెషల్లీ ఎంత తెల్లగా ఉంటే అంత అందంగా మనం కన్సిడర్ చేస్తాం. సో ఆ తెలుపుదనం రావటం కోసం వేరియస్ విధానాలు అంటే సుమారుగా ఈ పౌడర్ రాయటం దగ్గర నుంచి ఒక కెమికల్ పీల్ కానివ్వండి, లేదా కొన్ని క్రీమ్స్, రెటినాయిక్ యాసిడ్ లైక్ క్రీమ్స్ వాడటం ద్వారా కొంత పిగ్మెంటేషన్ని కవర్ చేయడం కానివ్వండి, తగ్గించడం కానివ్వండి, అలాగే ఒక సన్ బ్లాక్ వాడటం ద్వారా సూర్యరశ్మి ద్వారా వచ్చే యూవీ రేస్ ఫలితంగా వచ్చే పిగ్మెంటేషన్ ఆపటం కానివ్వండి, అదేవిధంగా కొంత మాయిశ్చరైజర్ రాయటం ద్వారా కొంత చర్మాన్ని సన్నటి ముడతలు రాకుండా ఉండే విధానం. సో ఇలాంటివన్నీ చర్మపు జాగ్రత్తలు కానీ, లేదా చర్మ డాక్టర్ల ద్వారా చేసే కొన్ని ప్రక్రియలు, అంటే చర్మం మీద పొరల్ని త్వరగా పీల్ అయ్యేటట్టు, అంటే త్వరగా రీజనరేట్ అయ్యేటట్టు చేసే కొన్ని క్రీమ్స్ లేదా యాసిడ్స్, దాన్నే కెమికల్ పీల్స్ అంటారు. సో అలాంటి ద్వారా మన చర్మంలో ఉండే అడుగున ఉండే ఫ్రెష్ కణాలను బయటికి తీసుకురావడం ద్వారా చర్మంలోని కొంత కాంతిని, తేజస్సుని పెంచే విధానాలు కొన్ని ఉన్నాయి. ఒక కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జరీ అనుభవం గల వ్యక్తి ద్వారా దాన్ని సరైన డెసిషన్ తీసుకుని ఏ మనిషికి ఏ భాగంలో ఎలా రిపేర్ చేస్తే ఎంతవరకు ఇంప్రూవ్ అవుతుందని తెలుసుకుని దాన్ని చేయటం ద్వారా డెఫినెట్గా ఒక మనిషి కొంత ఏజ్ని కానివ్వండి, లేదా కొన్ని నచ్చని లక్షణాలని మార్చుకోగలిగే ఛాన్స్ అనేది 100% సైంటిఫిక్గా ఇప్పుడు అవైలబిలిటీలో ఉంది. మొటిమల రూపంలోనో, దెబ్బలు, గాయాల రూపంలోనో, లేదంటే ఏవైనా జబ్బుల మూలంగానో మన ముఖానికి మచ్చలు, ఘాట్లు, గుంతల ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. మరి అందమైన ముఖంపై ఈ మచ్చల్ని ఎలా తొలగించుకోవాలి? మచ్చల్ని తొలగించే చికిత్సల గురించి ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.